పరిసరాల పరిశుభ్రతే ప్రధాన ధ్యేయంగా ప్రతి ఆదివారం గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు మల్కాపూర్ గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ తెలిపారు. గ్రామంలోని 6వ వార్డులోని వడ్డెర కాలనీలో 2 గంటల పాటు శ్రమదానం చేశారు. పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ ను తొలగించి సీసీ రోడ్లు చీపులతో ఊడ్చి శుభ్రపరిచారు. తడి పొడి చెత్తపై మహిళలకు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, మేకిన్ యువత, మహిళలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ప్రతి ఆదివారము నిర్వహించేటటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు 6వ వార్డులోని వడ్డెర కాలనీలో చేపట్టడం జరిగింది. ప్రతి ఆదివారం కూడా మేము ఏదో ఒక వార్డులో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ స్వచ్ఛ భారత్ ద్వారా 2 గంటల పాటు శ్రమదానం చేసి అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారాన్ని, ప్లాస్టిక్ను, అదేవిధంగా సీసీ రోడ్లను చీపులతో ఊడ్చి శుభ్రపరచడం జరుగుతుంది. ఎక్కడ కూడా ప్లాస్టిక్ కానీ, ఎక్కడ కూడా సీసీ రోడ్లపై మట్టి కానీ, ఎక్కడ చెత్త చెదారం కానీ పేరుకుపోయిన పిచ్చి మొక్కలు కానీ ఎక్కడ ఉండకుండా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిరంతరాయంగా చేస్తూ ఇప్పుడు ఈరోజు 408వ వారానికి చేరుకోవడం జరిగింది. ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మేకిన్ యువత, అదేవిధంగా పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మా పంచాయతీ సిబ్బంది, గ్రామంలో ఉన్నటువంటి మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మన గ్రామము ఇంత అభివృద్ధి చెందడానికి, ఇన్ని నిధులు రావడానికి, ఇన్ని భవనాలు రావడానికి మనం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం ద్వారానే ఇవన్నీ కూడా మనకు సాధ్యమైనవి. మనమందరం కూడా ఇంకా మున్ముందు కూడా మన గ్రామానికి సీఎంను తీసుకురావాలి, ప్రధానమంత్రిని తీసుకురావాలనే ఒక ఆశయం ఉంది. కాబట్టి అందరూ కూడా ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు స్వచ్ఛందంగా మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనం రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ఈరోజు ఆదర్శ గ్రామం మల్కాపూర్ గ్రామంలో 408వ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సర్పంచ్ మరియు పాలకవర్గం సిబ్బంది, వార్డు సభ్యులు, మహిళలు, మేకిన్ యువత అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సీసీ రోడ్ పైన ఉన్న చెత్త చెదారాన్ని మరియు తోడవడము, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలని గ్రామ మహిళలకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది మొదటగా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కసారి కూడా ఆపకుండా నిరంతరంగా రోజు ప్రతి ఆదివారము 2 గంటల శ్రమదానంగా నిర్ణయించుకొని ప్రతి ఆదివారం కూడా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం ద్వారానే మా యొక్క మల్కాపూర్ గ్రామం అనేది మండల స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, అదేవిధంగా మరియు స్టేట్ స్థాయిలోను కూడా ప్రతి విధంగా పేరు పొందింది. ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం ద్వారా అనేక నిధులు కూడా గ్రామ పంచాయతీకి నిధులు ప్రభుత్వం ఇచ్చినప్పటికీ, అదేవిధంగా ఈ యొక్క నిధులు కూడా అనేక ప్రభుత్వం నుండి గ్రామ పంచాయతీకి రావాలని, అదేవిధంగా మరింత డెవలప్ కావాలని ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గ్రామంలో ప్రతి ఇంటింట కూడా పరిశుభ్రత పాటించాలని తెలియజేసుకోవడం జరిగింది.